తండా తాండవం ఈ మూవీని ఆడియన్స్ అయితే ఎంతోగానో కష్టపడి అయితే 12వ తారీఖు అయితే మూవీని అయితే విడుదల చేయబోతున్నారు అనమాట. మూవీ ప్రొడ్యూసర్స్ వచ్చేసరికల్లా ఆడియన్స్ అయితే దీనికోసం అయితే ఎంతోగానో కష్టపడ్డారు అనమాట. ఎంతోగానో వెయిట్ చేసి ఎక్స్లో అయితే #1 లాగా అయితే నిలిచిపోయింది అనమాట. వి వాంట్ అఖండ 2 తాండవం December 12th అని చెప్పి అంతగానో కష్టపడ్డ తర్వాత December 12th అయితే ఎట్టకేళ్ళకైతే మూవీని సాధించి ఎన్నో కష్టాల తర్వాత, ఎన్నో నష్టాల తర్వాత, ఎన్నో పోస్ట్పోన్ల తర్వాత అయితే మూవీని అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే అడ్వాన్స్ బుకింగ్ పరంగా అమెరికాలో అయితే నార్త్ అమెరికాలో ఊచకోత అయితే వస్తుంది అనమాట. మూవీ సర్కిల్లా ఫాస్టెస్ట్ 100K రికార్డ్ అయితే, అరుదైన రికార్డ్ అయితే మన బాలయ్య గారికి దక్కింది. ఎందుకంటే 100K సేల్స్ అనేవి, ప్రీ సేల్స్ అనేవి ఒక 6 గంటల్లోనే 100K సాధించడం అనేది చాలా అరుదైనటువంటి రికార్డు. ఈ రికార్డు అయితే అమెరికాలో అంతగానో ఇంపాక్ట్ ఉందంటే, ఒకవేళ ఇండియాలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నైజాం, అంతేకాకుండా ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో మన బాలయ్య గారికి పెట్టింది పేరు. ఎందుకంటే ఆన్లైన్లో కంటే కూడా ఆఫ్లైన్లో ఒక జాతర అయితే జరుగుతుంది. ఎక్కడ చూసినా సరే జై బాలయ్య అనేటువంటి నినాదాలు అయితే జరుగుతాయి. ఎక్కడ చూసినా సరే అఖండ తాండవం అయితే మనమైతే ఆఫ్లైన్లో అయితే చూస్తాం అనమాట. రియల్గా మనమైతే అసలు జాతర ఎలా ఉంటుందని చెప్పి థియేటర్ల దగ్గర అయితే మనమైతే చూడబోతున్నామని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. 12వ తారీఖు అయితే మూవీ అయితే రాబోతుంది. ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆడియన్స్ యొక్క వెయిటింగ్కి అయితే ఒకవేళ మూవీ రిలీజ్ అయితే కనుక మనకైతే టికెట్లు దొరకడం కాదు కదా, ఏది కూడా దొరకదనమాట. ఆన్లైన్లోనే గంటకైతే ఒక 5,000 6,000 ప్లస్ అయితే పోతుందన్నమాట. బుక్ మై షోలో వచ్చేసరికల్లా ఇంకా ఆఫ్లైన్లో చూడాలి. ఆఫ్లైన్లో అయితే కొన్ని ఏరియాల్లో ఒకప్పుడు అయితే సంవత్సరాలు ఆడినటువంటి చరిత్ర కూడా మన బాలయ్య గారికి సొంతం. ఎందుకంటే ఒక రేంజ్లో తాండవం అనేది ఆడుతుంది ఆన్లైన్లో వచ్చేసరికల్లా. ప్రీ బుకింగ్స్ పరంగా అయితే ఒక అరుదైనటువంటి రికార్డ్ అయితే సొంతం చేసుకుండు. ఇంకా రేపు ప్రీమియమ్స్ పడ్డ తర్వాత ఒకవేళ పాజిటివ్ దాకా వచ్చిందనుకోండి, అసలు ఏ రేంజ్లో ఉంటుందని చెప్పి మనమైతే ఊహకు కూడా ఊహించలేము అనమాట. బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతుందని చెప్పి కూడా క్లారిటీగా అర్థమవుతుంది. అసలు బాలయ్య గారి కెరియర్లోనే సీక్వెల్గా వచ్చేటువంటి మూవీ ఇది. వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ లాగా నిలిచిపోయేటువంటి మూవీ ఇది. ఆడియన్స్ ఎంతగానో నిరీక్ష తర్వాత వచ్చేటువంటి మూవీ. బోయపాటి శ్రీను కాంబినేషన్లో తీస్తే బాలయ్యతోనే తీయాలి. ఎందుకంటే బోయపాటి శ్రీను గారు ఎవరితో తీసినా కానీ అంత మంచిగా హిట్ కాగానే ఒక్క బాలయ్య బాబు గారితో తీసినటువంటి 4 మూవీలు కూడా తాండవం ఆడించినాయి అన్నమాట. ఆడియన్స్లో వచ్చేసరికల్లా లెజెండ్ అయినా సరే, సింహ అయినా సరే, అంతేకాకుండా అఖండ ఫస్ట్ అయినా సరే, అఖండ సెకండ్ అయినా సరే తీస్తుంటే ఒక్కొక్కరికి అయితే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. అసలు ఎంతగానో వెయిట్ చేసి ఆడియన్స్ వచ్చేసరికల్లా ఈ మూవీలన్నీ కూడా రిలీజ్ కావాలని చెప్పి. రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక బీభత్సమైనటువంటి ఆదరణ చూపించారనమాట మూవీల మీద. బాలకృష్ణ గారి మీద ఉన్నటువంటి అభిమానం ఒక ఫ్యాన్స్కే సొంతం అనమాట. ఫ్యాన్స్ మీద కూడా బాలయ్య గారికి బీభత్సమైనటువంటి అభిమానం ఉందని చెప్పి మనకు కూడా తెలుసు. అసలు ఇంతగానో దారుణాన్ని లేపడం అనేది బాలయ్య గారు మొదటిసారి కాదు. బోయపాటి శ్రీను గారు కాంబినేషన్లో వస్తే మన బాలయ్య బాబు గారితోనే రావాలి. ఎందుకంటే ఆయనతో వస్తే ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. మనకైతే విజువల్ వండర్ వచ్చేసరికల్లా అసలు మొత్తం మూవీ అంతా కూడా ఒక ర్యాంపేజ్ లాగా మారిపోతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. రేపే ప్రీమియమ్స్ పడబోతున్నాయి. మూవీని ఖచ్చితంగా గెలిపిస్తారని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. అంతేకాకుండా మూవీ రావడానికైతే కొంతమంది చిన్న హీరోల త్యాగం కూడా ఉందన్నమాట. మౌలి కావచ్చు, సుమా గారి కొడుకు గారి మూవీ వస్తుంది, అంతేకాకుండా ఒక హారర్ మూవీ వస్తుంది. ఇవన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకొని అయితే మూవీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆడియన్స్ అయితే దీన్ని అయితే బిగ్గెస్ట్ హిట్ లాగా నిలిపియాలి. ఒక నెంబర్ 1 బాలయ్య గారి కెరియర్లోనే మళ్ళీ గుర్తుపెట్టుకునేటువంటి విధంగా ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. పోస్ట్ పోన్ అయినా సరే ఇంతకన్నా ఇంపాక్ట్ అయితే ఏ మూవీకి లేదు. వేరే మూవీలన్నీ కూడా పోస్ట్ పోన్ అయ్యాయి, కానీ బాలయ్య గారికి ఉన్నటువంటి క్రేజు, బాలయ్య గారికి ఉన్నటువంటి మాసు అసలు ఎక్కడ కూడా లేదనమాట. ఎందుకంటే అఖండ తాండవం అని చెప్పి గూగుల్లో అయినా సరే, ట్విట్టర్లో అయినా సరే, యూట్యూబ్లో అయినా సరే ఒక ట్రెండింగ్ టాపిక్ లాగా అయిపోయింది అనమాట. పోస్ట్పోన్ అయినటువంటి పేరే కానీ అసలు ఆ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అసలు మనమైతే దానికి ఉదాహరణ ఆన్లైన్లో బుకింగ్ ఇప్పటికైతే 6 గంటల్లోనే 100K ప్లస్ అయితే రికార్డ్స్ అయితే సాధించి పెట్టింది ప్రీ సేల్స్ పరంగా. అయితే ఓవర్సీస్లో ఇంకా దారుణాన్ని రేపబోతుంది. రేపు ప్రీమియమ్స్ పడ్డాక ఒక్కొక్కరికి అయితే ట్రోల్ చేసినటువంటి నోర్లన్నీ కూడా మూసుకుపోతాయని చెప్పి కూడా క్లారిటీగా అర్థమవుతుంది. దీనిపైన మీరే అనుకున్నారో కామెంట్ చేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలయ్య గారి అభిమానులు మన ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.